నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారంటే రేపటి నుండి నేను ఈ పని చేయలేకపోతున్నాను అనే మాట మీ నోటి నుండి రాదు. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండానే మీ అలవాట్లను మీ బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో ఆ సీక్రెట్ మీకు తెలిసిపోతుంది. వీడియో ఎండింగ్లో నేను ఒక 2 minute రూల్ గురించి చెప్తాను. అది తెలిస్తే ఇంతటి బద్ధకమైన ఇట్టే మాయమైపోతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదయం లేవగానే బ్రష్ చేయడం దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ చేయడం వరకు మనకు తెలియకుండానే కొన్ని పనులు రోబోలా చేసేస్తూ ఉంటాం. దీనికి కారణం మన మెదడులో ఉండే ఒక సీక్రెట్ లూప్. జేమ్స్ క్లియర్ గారు రాసిన అటామిక్ హ్యాబిట్స్ బుక్లో మన మెదడును మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పారు. మీ లైఫ్ మార్చే ఆ 4 స్టెప్స్ ఏంటో ప్రాక్టికల్గా చూద్దాం. చాలామంది రేపటి నుండి ఎక్సర్సైజ్ చేయాలి అని గట్టిగా అనుకుంటారు, కానీ 2 రోజుల్లోనే ఆపేస్తారు. ఎందుకంటే మనం విల్ పవర్ మీద ఆధారపడతాం. కానీ జేమ్స్ క్లియర్ ఏమంటారంటే, హ్యాబిట్స్ ఆర్ లైక్ ద ఫ్యూయల్ ఆఫ్ ఎన్ ఎయిర్ప్లేన్. విమానం టేక్ ఆఫ్ అవ్వడానికి శక్తి కావాలి. ఒక్కసారి గాలిలోకి వెళ్ళాక అది ఆటోమేటిక్గా వెళ్తుంది. అలాగే మన బ్రెయిన్ ఎప్పుడు లీస్ట్ రెసిస్టెన్స్ అంటే తక్కువ కష్టమున్న పని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆఫీస్ నుండి రాగానే జిమ్కి వెళ్ళడం కంటే సోఫాలో పడుకోవడం మన బ్రెయిన్కి ఈజీ అనిపిస్తుంది. అందుకే మనకు బ్యాడ్ హ్యాబిట్స్ త్వరగా వస్తాయి. దీన్ని మార్చడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. రాహుల్ అనే వ్యక్తికి రోజుకు 2 లీటర్లు నీళ్లు తాగాలని ఉంది, కానీ ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాడు. తను ఈ 4 స్టెప్స్ ఎలా వాడాడో చూడండి. ఫస్ట్ పాయింట్, క్యూ, మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే కనిపించేలా చేయడం. రాహుల్ తన ఆఫీస్ టేబుల్ మీద బెడ్ పక్కన పెద్ద నీళ్ళ బాటిల్స్ ఉంచాడు. ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి అంటే మీ అలవాటుకు ఒక విజువల్ ట్రిగ్గర్ ఇవ్వండి. సెకండ్ పాయింట్, క్రేవింగ్, మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే ఆకర్షణీయంగా మార్చడం. రాహుల్ ఒక రూల్ పెట్టుకున్నాడు, నేను 1 గ్లాస్ నీళ్లు తాగితేనే నా ఫేవరెట్ సాంగ్ వింటాను. దీన్ని టెంప్టేషన్ బండ్లింగ్ అంటారు. మీకు నచ్చిన పనిని మీరు చేయాల్సిన పనితో ముడిపెట్టండి. థర్డ్ పాయింట్, రెస్పాన్స్, మేక్ ఇట్ ఈజీ అంటే సులభతరం చేయడం. నీళ్లు తాగడానికి కిచెన్ వరకు వెళ్లకుండా తన పక్కనే బాటిల్ ఉంచుకున్నాడు. ఆ పని చేయడానికి పట్టే టైంను 2 minutes కంటే తక్కువ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఫోర్త్ పాయింట్, రివార్డ్, మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ అంటే సంతృప్తినివ్వడం. ప్రతిసారి బాటిల్ ఖాళీ అవ్వగానే తన ఫోన్లోని ఒక యాప్లో డన్ అనే టిక్ మార్క్ పెట్టుకున్నాడు. ఈ టిక్ మార్క్ చూసినప్పుడు వచ్చే సంతోషం తనని మరుసటి రోజు కూడా అదే పని చేసేలా చేస్తుంది. జేమ్స్ క్లియర్ గారు ఈ అటామిక్ హ్యాబిట్ బుక్లో చెప్పే అతిపెద్ద సీక్రెట్, ఎన్విరాన్మెంట్ ఈజ్ ద ఇన్విజిబుల్ హ్యాండ్ దట్ షేప్స్ హ్యూమన్ బిహేవియర్. అంటే మీరు క్రమశిక్షణ లేని వ్యక్తి కాదు, మీ చుట్టూ ఉన్న వాతావరణం బాలేదంతే. డైట్ చేయాలా, జంక్ ఫుడ్ని కనపడకుండా లోపల దాచేయండి. చదవాలా, ఫోన్ని వేరే రూమ్లో పెట్టండి. మన వాతావరణాన్ని మార్చుకుంటే మన అలవాట్లు వాటంతట అవే మారిపోతాయి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో నేను ఒక మ్యాజికల్ టిప్ చెప్తాను అని చెప్పాను కదా, అదే ద 2 minute రూల్. చాలామంది కొత్త అలవాట్లను ఎందుకు మొదలు పెట్టలేరు తెలుసా? ఆ పనిని ఒక కొండలాగా ఊహించుకుంటారు. రోజు గంట సేపు చదవాలి లేదా రోజు 5 kilometers పరిగెత్తాలి అని పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. ఇక్కడే జేమ్స్ క్లియర్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏ కొత్త అలవాటైనా సరే అది చేయడానికి
2 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టేలా చూసుకోవాలి. దీని మీనింగ్ ఏంటి అంటే, రోజు ఒక గంట చదవాలి అని కాకుండా, రోజు ఒక్క పేజ్ చదవాలి అని గోల్ పెట్టుకోండి. రోజు 30 నిమిషాలు యోగా చేయాలి అని కాకుండా, రోజు యోగా మ్యాట్ వేయాలి అని రూల్ పెట్టుకోండి. రోజు 5 కిలోమీటర్స్ పరిగెత్తాలి అని కాకుండా, షూస్ వేసుకొని బయట అడుగు పెట్టాలి అని అనుకోండి. అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. ఒక్కసారి మీరు పనిని మొదలుపెడితే దాన్ని కొనసాగించడం చాలా ఈజీ. మీరు ఒక్క పేజ్ చదివిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇంకో పేజ్ చదువుతారు. చదవడం కంటే చదవడానికి కూర్చోవడం అనేది అసలైన యుద్ధం. ఈ 2 మినిట్ రూల్ ఆ యుద్ధాన్ని సింపుల్‌గా గెలిపిస్తుంది. ఏదైనా పనిని పర్ఫెక్ట్‌గా చేయడం కంటే దాన్ని స్టార్ట్ చేయడం ముఖ్యం. యూ కాంట్ ఇంప్రూవ్ ఏ హ్యాబిట్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే లేని అలవాటును మీరు మెరుగుపరచలేరు. అందుకే మొదట దాన్ని చిన్నగా స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మీరు చేసే ప్రతి చిన్న పని మీ భవిష్యత్తుకు ఒక ఓటు లాంటిదే. ఈరోజే ఒక చిన్న మార్పు చేయండి. మీరు ఏ కొత్త అలవాటును మొదలు పెట్టాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ అండ్ మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.